వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ సిఐఆర్ యూబీఎస్ ప్రసాద్ మీడియా సమావేశం. ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడి. నాయుడుపేటలోని తుమ్మూరులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సుళ్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అంబేద్కర్ గురుకుల విద్యార్థులు. వారిని అభినందించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం విజయ్ కుమార్, పిడి రాజ్ కుమార్, పిఈటి శ్రీనివాసులు. తిరుపతి జిల్లా వాకాడ్ మండల కేంద్రంలోని ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్యూబీఎస్ ప్రసాద్ నూతన మద్యం పాలసీపై వాకాడులోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన నూతన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించబడుతుందని తెలిపారు. అలాగే ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయలు డీడీతో దరఖాస్తు స్వీకరించబడుతుందన్నారు. వాటిని 11వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓపెన్ డ్రా చేస్తారని, 12వ తేదీ నుండి షాప్ ఓపెన్ చేసుకోవచ్చని, దరఖాస్తు చేయడం కొరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 పాస్పోర్టులు, రెసిడెన్సీ ప్రూఫ్, బ్యాంకు పుస్తకం, మొబైల్ నంబర్ తీసుకురావాలని తెలిపారు. ఈరోజు గవర్నమెంట్ బ్రాందీ షాపుల మీద గెజెట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజెట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ డీటీ ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకుంటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ డ్రాయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారండి ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా చేస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ కార్డ్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులు కేటాయించబడతాయి. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. కానీ లైసెన్స్ మాత్రం మనం 12/10/24 నుండి ఇస్తాం, 30/9/26 వరకు. 11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలంటే 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైడ్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని దాంట్లో ఏ కన్వీనియన్స్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే.
దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాంగ్ చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ మీద సంతకం పెట్టిస్తాం. వాళ్ళు డ్రాల్ ఆఫ్ లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో సుళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తెలిపినట్లు 4,000 రూపాయల పెన్షన్ అందజేయడం జరుగుతుందని, అలాగే మన నియోజకవర్గంలో ఇప్పటికే అన్న క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని, మహిళలకు తెలియజేసినట్లు ఉచిత బస్సు మొదలవ్వబోతుందని, అలాగే దీపావళికి ఉచిత 3 సిలిండర్ల పథకాన్ని అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని, త్వరలోనే ఈ పథకాలన్నింటినీ ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. నాగేందర్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మళ్ళీ సావిత్రమ్మ గారు ఓఏపీ పెన్షన్ కింద 4,000 రూపాయలు. పింఛన్ పంపిణీ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యేగా జరిగినగా తీసుకుంటున్నా మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఆమె కూడా ఈరోజు మా గ్రామానికి రావడం చాలా సంతోషం. మాకు ఆమె చేతి మీదుగా తీసుకునేందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ 4,000 పెన్షన్ ఈ మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ప్రచారంలో చెప్పినట్టు ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలై 1వ తారీఖు అధికారం వచ్చిన వెంటనే 7,000 పెన్షన్ పంపిణీ జరిగింది. ఆ తర్వాత నుంచి ప్రతి నెల 4,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ఇంకా పెన్షన్ రాని వాళ్ళకు కూడా నేమ్స్ నమోదు చేసి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు అన్న క్యాంటీన్ ఓపెన్ అయ్యాయి, అందరికీ పెన్షన్లు పంపిణీలు జరుగుతున్నాయి. అలాగే ఆయన చెప్పిన ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా దివాళీ నుంచి మొదలవుతాయి. ఉచిత బస్సు ప్రయాణం కూడా, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ అవుతుంది. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అటు సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి వైపు కూడా ఆయన అడుగులేస్తున్నారు. అలాగే మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా సరే అవన్నీ పేద ప్రజలకు ఎటువంటి అడ్డు లేకుండా, వాటి గురించి రాజీ పడకుండా మన ముఖ్యమంత్రి వర్యులు 1వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 1వ తారీఖు ఆదివారం వస్తే 2వ తారీఖు 3వ తారీఖు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖే అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన తిరుపతి జిల్లా వాకాడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు జిల్లా స్థాయిలో ఆటల పోటీలు సత్తా చాటుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్-19 టెన్నిస్ క్రికెట్ విభాగంలో ఒకరు, అండర్-19 రెజ్లింగ్ విభాగంలో 7 మంది, అండర్-19 ఖోఖో విభాగంలో ఒకరు, అండర్-19 వాలీబాల్ విభాగంలో ఒకరు, అండర్-19 బ్యాడ్మింటన్ విభాగంలో ఒకరు, అండర్-19 ఫుట్బాల్ విభాగంలో ఒకరు, అండర్-19 డబ్బీ విభాగంలో 2, అండర్-17 డిస్క్ త్రో విభాగంలో ఒకరు, అండర్-17 డిస్కస్ విభాగంలో ఒకరు, రన్నింగ్ 5K విభాగంలో ఒకరు, 400 మీటర్ల పరుగు పందెంలో ఒకరు వంతున మొత్తం 18 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం విజయ్ కుమార్, పిడి రాజకుమార్, పిఈటి శ్రీనివాసులు, బోధనేతర సిబ్బంది అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం వాకాడు స్కూల్ నందు ఇప్పుడు జరుగుతున్నటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో జిల్లా స్థాయిలో సుమారు అండర్-19 విభాగంలో
రెజ్లింగ్లోను వాటిల్లోనూ షటిల్, ఫుట్బాల్, రగ్బీ, డిస్కస్, జావలిన్ త్రో వీటన్నిటిలో జిల్లా స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనపరిచి స్టేట్కి ఎంపికయ్యారు. దీనికి స్కూల్ యాజమాన్యంగా నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా స్టేట్కి వెళ్ళినటువంటి పిల్లలు సెలెక్ట్ అయ్యి నేషనల్కి వెళ్ళాలని ఆశిస్తూ ఇంత ప్రగతికి దోహదపడినటువంటి పీడీ, పీఈటీ మరియు స్టాఫ్ అందరికి కూడా విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తున్నాను. వీరు ఇదే విధంగా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యి మన వాకాడు స్కూల్ని జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోటపట్నం కేంద్రంగా ఏర్పడిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలో కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు గ్రామాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మిజూరు మాధవ్ అధ్యక్షతన చిట్టమూరు మండలంలోని ఎల్లసిరి, అరవపాలెం, ఆలేటుపాడు గ్రామాల్లో నూతన కమిటీలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను తెర మీదకు తీసుకొచ్చారని, ఆయా రాజకీయ పార్టీల కుట్రల్ని, కుతంత్రాలు అడ్డుకునేందుకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిని నెలకొల్పడం జరిగిందన్నారు. ఇలాంటి సమయంలో ఎస్సీలంతా ఒకే బాటలో నడవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బందిరి రంగన్న, కార్యదర్శి పాల మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వసంత్ కుమార్, గౌరవ సలహాదారులు దాసరి సుందరం, లీగల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే, సంయుక్త కార్యదర్శి నెలవాయి నాగేంద్ర, సంయుక్త కార్యదర్శులు ఏలూరు దేశయ్య, దారులు ఏడుకొండలు, పనబాక హేమంత్, కోశాధికారి డాక్టర్ పుట్టశ్రీని పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, అంబేద్కర్ ఆలోచన విధానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్. సోదరి సోదరమ్మలకు జేబీలో అధ్యక్షుడిగా వైఎస్ మహీధర్ అప్పగిస్తూ నీరు కండవాళ్ళు కప్పుతున్నారు. క్లాప్స్ క్లాప్స్. వెరీ గుడ్. వారు మరి కండవా కప్పుతున్నారు. మరి ప్రధాన కార్యదర్శి తర్వాత కార్యదర్శిగా కోశాధికారి సాయి సునీల్, మిగతా ఇంకొక నాగరయ్య, సీనియర్ మోహన్, సురేష్, వంశీ, సందీప్, సాగర్, సాయి తేజ, మరి వెంకటేశ్వర్లు మొత్తం ఇంకా కొంతమంది పాల్గొన్నారు. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. డాక్టర్ అంబేద్కర్ వల్ల మనం కొంచెం హక్కులు సాధించాం. కాబట్టి ఇప్పుడు ఏమైనా మనం చేయగలం. అక్కడ చదువుకుంటేనే కొన్ని కోట్ల మందికి బతుకునిచ్చాడు. మనం రాజకీయాలు చేయలేమని చెప్తే రాజకీయాలు మేము చేయగలమని కాంతిరాము ఎలాంటి ఆశ్రిత లేకుండా నీతిగా నిజాయితీగా మరి సమితి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై భీమ్, వర్ధిల్లాలి అరవపాలెం, మాల ఐక్యత, మాల ఐక్యత, మాల ఐక్యత. ఇప్పుడు చాలా సంతోషం. అయితే గత 11వ తేదీ ఈ వర్గీకరణ విషయం మీద కోటలో ఒక భారీ ర్యాలీ జరిపాం. ర్యాలీ జరిపిన తర్వాత ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని మొత్తం అన్ని గ్రామాలు, అన్ని మండలాల్లో మణికంఠ, ఆలేటుపాడు గ్రామ కమిటీ అధ్యక్షులు వారు, ఉపాధ్యక్షులు ఏడుకొండలు, చేటూరు ఏడుకొండలు చౌట్లే గారు
సగౌరవంగా ఆయనకు కండువా వేసి కమిటీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒకసారి అందరు క్లాప్స్ క్లాప్స్. సురేష్ ప్రధాన కార్యదర్శిగా కోడివాక సురేష్, మన పిండి కేశవ్ గారు ఆయన్ని గౌరవంగా కండువా వేసి సత్కరిస్తా ఉన్నారు, ఆహ్వానిస్తా ఉన్నారు. జై భీమ్. కార్యదర్శి చౌటూరు రమేష్, జై భీమ్. మన అడ్వకేట్ లీగల్ అడ్వైజర్ అశోక్ కాంబ్లే గారు ఆయన కండువా వేసి, నిజంగా మంచి మనసున్నటువంటి మన మిత్రుడు అశోక్ కాంబ్లే గారు ఆయన కండువా వేసి మన వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలో ఆహ్వానిస్తున్న భాగస్వామ్యం చేసిన కార్యదర్శి. మన దారుల ఏడుగొండల గారు ఆయన్ని కండువా వేసి గౌరవిస్తాడు. పేరు సుబ్రహ్మణ్యం. చౌటూరు సందీప్ కోశాధికారి. సందీప్ క్లాప్స్. అమ్మా మహిళలు నాయన ఇందాక చెప్పినట్టు నువ్వు కూడా క్లాప్స్ కొట్టమ్మా. మాకు కమిటీలో ఉన్నటువంటి విజయ్ గారు ఆయనకి కండువా వేసి ఆహ్వానిస్తారు. జై భీమ్. ఈ ఎన్నికైనటువంటి కాకాని సందీప్ గారు, కోడివాక మహేష్, చౌటూరు వెంకటేశ్వర్లు, కాకాని వెంకట సుబ్బయ్య, చౌటూరు సుబ్రహ్మణ్యం, కాకాని వేణు, కాకాని శ్యాంశివ, కాకాని హేమంత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో టూరిజం రంగం నందు వివిధ విభాగాల్లో జిల్లాకు ఉత్తమ అవార్డులకు ఎంపికై రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రపంచ పర్యాటక దినం రోజున ఆతిథ్య రంగం, ఫ్రెండ్లీ టూరిస్ట్, రైల్వే స్టేషన్, బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మాదమాల్ మాల, కలంకారీ, హ్యాండీక్రాఫ్ట్స్ నందు అవార్డులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కమిటీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సన్మానించారు. మనకి సెప్టెంబర్ 27th వరల్డ్ టూరిజం డే సందర్భంగా హానరబుల్ సీఎం గారు విజయవాడలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజున మన జిల్లా నుంచి చంద్రగిరి ఫోర్ట్ సౌండ్ అండ్ లైట్ షోది కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన బట్టి అక్కడ మనం ఇక్కడ కూడా ఫోర్ట్లో సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేసి సుమారుగా 6 years తర్వాత, అంటే 2018లో లాస్ట్ అది జరిగింది. తర్వాత సౌండ్ అండ్ లైట్ షో చంద్రగిరి ఫోర్ట్లో ఆగిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది రివైవ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఆ ప్రోగ్రామ్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అదే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంలో రకరకాల కేటగిరీల్లో 32 అవార్డులు ఇస్తే, ఆ 32 అవార్డులో కేవలం తిరుపతి జిల్లాకే 5 అవార్డులు రావడం జరిగింది. ఇందులో మొదటిది బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రమోటింగ్ టూరిజం కింద తిరుపతి జిల్లాకి అవార్డు రావడం జరిగింది. అందులో జిల్లా కలెక్టర్కి అవార్డు వచ్చింది. రెండోది బెస్ట్ 5-star హోటల్ ప్రమోటింగ్ టూరిజం కేటగిరీ కింద మనకి తాజ్ హోటల్లో కూడా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ ద స్టేట్ టూరిజం ప్రమోట్ చేసే కేటగిరీ కింద మనకి తిరుపతిలో ఉన్నటువంటి ఒక యంగ్ ఇన్ఫ్లుయెన్సర్కి కూడా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేటగిరీలో మనకి మన్నవరంలో ఉన్నటువంటి ఏదైతే వుడెన్ ఆర్ట్స్ చేస్తారో వాళ్ళకి ఆ సొసైటీకి కూడా అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ స్టేషన్ ప్రమోటింగ్ టూరిజం రైల్వే స్టేషన్ కేటగిరీ కింద మనకి తిరుపతి రైల్వే స్టేషన్ గాట్ ద బెస్ట్ అవార్డ్. సో ఇలా చూసుకుంటూ పోతే టూరిజంకి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఎంతో మనకి ఎఫర్ట్ పెడుతున్నారు. దాంట్లో భాగంగానే మన జిల్లాలో కూడా టూరిజంకి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా స్పిరిచువల్ అండ్ రిలీజియస్ టూరిజం కింద మనం కొన్ని క్లస్టర్స్, అదేవిధంగా
లీజర్ టూరిజం మనకి చాలా తిరుపతి జిల్లాలో సుమారుగా 34% అడవి శాతం ఫారెస్ట్ కవర్ ఉంది. అందులో ఎన్నో వాటర్ ఫాల్స్, సుందరమైనటువంటి జలపాతాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎన్నో ఇకో టూరిజం రిసార్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా బీచెస్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్, మైస్ టూరిజం అంటాము. వీటన్నిటి కింద మనకి 5 స్టార్ హోటల్స్ ఎన్నో రాబోతున్నాయి. త్వరలోనే ఒబరాయ్ హయత్కి కూడా మనం ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అవి కూడా త్వరలోనే మనకి అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా ఆల్రెడీ తాజ్ ఉంది, కోర్ట్యార్డ్ మ్యారియట్ ఉంది, లెమన్ ట్రీ హోటల్ ఉంది. సో ఇలా ఎన్నో 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ కూడా మనకి అందుబాటులోకి వస్తున్నాయి. అండ్ ఏపీటీడీసీవి కూడా చాలా ప్రాపర్టీస్ మంచి మంచి లొకేషన్స్లో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పులికాట్ సరస్సు, నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అండ్ దెన్ అది కాకుండా మనకి షార్ శ్రీహరికోట ఉంది. సో ఇలా చూసుకున్నట్టు పోతే మనకి టూరిజంకి సంబంధించి ఎంతో పొటెన్షియల్ ఉంది. మనకి ఇంకా పైన కొండ మీద శ్రీవారు ఉన్నారు. రోజు సుమారుగా 80,000 నుంచి 90,000 మంది యావరేజ్గా వస్తున్నారు. దాంట్లో 40,000 మంది మనకి శ్రీకాళహస్తి టెంపుల్కి వస్తున్నారు. ఇలా చాలా పొటెన్షియల్ ఉంది. మనకి వచ్చిన టూరిస్ట్ని కనీసం 2-3 రోజులు తిరుపతి జిల్లాలో ఉండేటట్టుగా మనము ప్లాన్ చేసుకుంటే అన్ని స్టేక్ హోల్డర్స్తో కోఆర్డినేట్ చేసుకొని, లైక్ హోటలియర్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, అదేవిధంగా మనకి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, సో అన్నీ కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా టూరిజంకి మంచి బూస్ట్ ఉంటుంది. దీనివల్ల ఎంతో ఉద్యోగ అవకాశాలు కూడా జిల్లాకి పెరుగుతాయి. టూరిజం వల్ల రెవెన్యూ కూడా స్టేట్కి బాగా ఎక్కువ అవుతుంది. సో దీన్ని ఓవరాల్గా మనకు కొత్త టూరిజం పాలసీని మైండ్లో పెట్టుకొని ఈ జిల్లాలో టూరిజంకి మరిన్ని అవకాశాలు వచ్చే విధంగా చూసుకోవడం కోసం ఈరోజు జిల్లాలో కూడా మనం కలెక్టరేట్లో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న అందరికి కూడా మరొకసారి సన్మానం చేసుకొని అందరినీ కూడా టూరిజం మీద ఎంత ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ఇస్తుందో ఒకసారి మా మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేయడం అయింది. ఇన్ టూరిజం కేటగిరీ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రైట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ సిఐఆర్ యూబీఎస్ ప్రసాద్ మీడియా సమావేశం. ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడి. నాయుడుపేటలోని తుమ్మూరులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన సుళ్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన అంబేద్కర్ గురుకుల విద్యార్థులు. వారిని అభినందించిన ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎం విజయ్ కుమార్, పిడి రాజ్ కుమార్, పిఈటి శ్రీనివాసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.